ఒక టేస్టీ హెల్తీ రాగి లడ్డుని తయారు చేద్దాం ఇవాళ మనం. ఒక గ్లాస్ రాగులను తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగులను వేయించాలి. పావు గ్లాస్ మినపగుళ్ళను కూడా అట్లాగే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట స్టవ్ వెలిగించి. దీనికి మనం ఒక 15-20 జీడిపప్పులు బాదం పప్పులు తీసుకొని ఇవి కూడా మనం చక్కగా వేయించేసి పక్కన పెట్టుకుందాము. 2-3 యాలక్కాయలు తీసుకుందాము ఈ లడ్డు కోసము. బెల్లం తీసుకుందాం అనమాట. పావు కేజీ బెల్లం సరిపోయిద్ది. ఇవి పావు కేజీ రాగులండి. దీనికి పావు గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. మినపగుళ్ళు, మినుములు ఏదైనా తీసుకోవచ్చు. బెల్లాన్ని ఇలా దంచేసి స్టవ్ వెలిగించేసి బెల్లాన్ని మనం కరగబెట్టుకుందాం. ఇది పాకమేమీ రావక్కర్లేదు మనకి బెల్లము. జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఈలోపు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం అనమాట. ఈ రాగులు అనేవి మనకి చాలా ఉపయోగకరం అండి. రాగి జావ అందరూ తాగొచ్చు, పిల్లలు తాగలేకపోవచ్చు. సో, రాగులు ఎలా అయినా మనం పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇలా లడ్డూ చేసి పెడితే చక్కగా రోజుకొక లడ్డు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ మనం మిక్స్ చేసేసి పట్టుకున్నామండి ఇట్లా. ఇప్పుడు మనం తర్వాత రాగులు కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. బెల్లం మనం తు అట్లా వాటర్‌లో మనం కరగబెట్టుకోకల్లా మనం తురిమేసి ఇట్లా మిక్సీ పట్టేసుకొని కలుపుకోవచ్చు. ఏమైనా నలకలు అవి ఇవి ఉంటే మనకి ఈజీగా ఉంటుందని నేను బెల్లాన్ని ఇట్లా కరగబెట్టానండి. సో, రాగుల వల్ల మనకి ఎముకలకి చాలా ఎముకల పుష్టి అనేది వస్తుందనమాట. అండ్ మనకి చెడు కొలెస్ట్రాల్‌ని కొంచెం తగ్గించడంలో కూడా ఈ రాగులు మనకి ఉపయోగపడతాయి. ఇదిగోండి నేను ఇట్లా బెల్లాన్ని కరగబెట్టేసి దీన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను. ఏమైనా నలకలు అవి ఉంటే పోతాయని. నేను తీసుకున్న బెల్లం కరెక్ట్‌గా సరిపోయింది. కొంచెం మిగిలింది అంతే, చాలా తక్కువ. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మనం తినే స్వీట్ బట్టి మనం వేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు చక్కగా మనకి లడ్డు చుట్టానికి వచ్చేస్తది.